ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరై నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపైన ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో జనసేన భవిష్యత్తు కార్యాచరణపై కీలక ప్రకటనలు చేసే ఛాన్స్ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ జూన్ 2న హైదరాబాద్ లో కీలక సమావేశం నిర్వహించనుంది. ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరై నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపైన ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో జనసేన భవిష్యత్తు కార్యాచరణపై కీలక ప్రకటనలు చేసే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఎడిటర్ వర్మ ఫోన్ లైన్లో అందిస్తారు. వర్మ. ప్రియాంక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఒక ప్రత్యేకమైన గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. ఆయన మాట్లాడే తీరు విషయంలో అవనియండి, లేకపోతే ఆయన వేసే అడుగుల అంశం అవనియండి కూడా చాలా డిఫరెంట్ గా ఆయన ముందుకు సాగుతున్నారు. రాజకీయ పరంగా కూడా అంటే భవిష్యత్తులో ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా సౌత్ లో కూడా జనసేనను విస్తరింపచేసే విధంగా ఆయన ప్రణాళికలు చేస్తున్నట్లుగా స్పష్టంగా ఆయన మాట్లాడిన అంశాల్లో అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ ప్రాంతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లాగే జనసేన పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు యోచించడం జరుగుతుంది. అయితే మొన్న జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 2024 ముందుకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆయన పోటీ చేయడం, 2023లో తెలంగాణలో జరిగిన ఎన్నికలకు సంబంధించి, అలాగే కాకుండా జిహెచ్ఎంసీ ఎన్నికల అవసరం లేకపోతే స్థానిక ఎన్నికల అంశం ఏమండి, ఈ ప్రాంతాల్లో కూడా బలమైన జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బరిలోకి దింపాలని కూడా యోచిస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో 2023లో అది పూర్తి స్థాయిలో సాధ్యం కాలేదు, పార్టీని విస్తరించలేకపోయారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 21 అంటే 100% స్ట్రైక్ రేట్ తో సక్సెస్ఫుల్ గా జనసేన అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ప్రతి ఒక్కరిలోనే కూడా పవన్ కళ్యాణ్ మీద, జనసేన పార్టీ మీద హోప్స్ చాలా ఎక్కువ పెరిగిన నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేనని విస్తరించే విధంగా ఆలోచన చేస్తున్నారు. దీనికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అన్నది ఒక మంచి వేదికగా ఆయన ఆలోచించినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే జూన్ 2వ తేదీన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేక కమిటీలు కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో, ఎవరైతే బలమైన వాళ్ళు ఉన్నారో, బలం మీన్స్ ఆర్థిక పరంగా అవనియండి, లేకపోతే రాజకీయ పరంగా అవనియండి, తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కును తెచ్చుకున్న వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ డేటాలన్నీ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్లు తెలుస్తుంది. వాళ్ళతో ప్రత్యేక సమావేశం అయిన తర్వాత తెలంగాణలో స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో దాంట్లో తమ సత్తా చూసే విధంగా, అంటే సరే అది పొత్తుల్లో వెళ్తారా, ఇండివిజువల్గా వెళ్తారంటే తర్వాత అంశం. ఎందుకంటే బీజేపీ తోటి ఈయన ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా అదే వ్యూహంతో ముందుకు సాగాలని చూస్తున్నట్లుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే మన ప్రధానమంత్రి మోదీ గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా కొన్ని లీక్స్ అయితే రావడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో మనం కలిసి వెళ్ళాలి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లాగే ఇక్కడ సక్సెస్ సాధించాలని చెప్పి మోదీ గారు కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. దానికి కూడా సుముఖత వ్యక్తం చేశారు. ఈ మొత్తం నేపథ్యం చూస్తే ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా తెలంగాణలో కూడా జనసేన బలంగా విస్తరింపచేసే విధంగా సేనాని వ్యూహం రచించారు. ఈ నేపథ్యంలోనే ఈ వేదికని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఇక్కడి నుంచి కూడా పూర్తి స్థాయి రాజకీయాలు మొదలు పెట్టనున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియాంక.
రైట్ వర్మ, థ్యాంక్ యూ.